తెలుసా నీ విలువ మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా మమ్మీ మమ్మీ ఏంటమ్మా అంత సంతోషం ఉన్నావు? నాకు స్కూల్లో ఫస్ట్ వచ్చింది. ఇంత పెద్ద ప్రైజ్ ఇచ్చినదా? ఎందుకు వచ్చింది ఇది? మమ్మీ ఎస్ఏ రేటింగ్ అందరికంటే నాకే స్కూల్ ఫస్ట్. అవును, ఎవరు ఇచ్చినారు ఇది? కలెక్టర్ నాకు ఇచ్చినారు మమ్మీ. కలెక్టర్ గారు ఏమన్నారంటే నువ్వు బాగా చదువుకొని ఇప్పుడు డాక్టర్ కావాలన్నారు మమ్మీ. అవునా, నువ్వు బాగా చదువుకుంటావు కదా, నువ్వు బాగా చదువుకొని మంచి ఒక పెద్ద డాక్టర్ కావాలా, సరేనా? అయితే కదా నిలబెడతా మమ్మీ. చూడండి, మన గిఫ్ట్ కలెక్టర్ ఇచ్చినాడంట. చదివింది చాలు, చదువు లేదు గిరువు లేదు. నీకు మంచి సంబంధం చూసిన మీ మేనత్త కొడుకు మీ బావతోనే నీ పెళ్ళి. ఎక్కడో బెంగళూరులో ఉద్యోగం, నెలకు 1,00,000 రూపాయలు జీతం. నీకు వానికి ఇచ్చి పెట్ట సర్దుకొని వెళ్ళిపో. నోరు మూయి, పళ్ళు రాలుతాయి. ఏంటండి అలా అంటారు? నువ్వు నోరు మూయి. నువ్వు దాన్ని చదువు ఉద్యోగం ఉండడం వల్లే అది అలా తయారైంది. తను చదువుకొని తన కాళ్ళ మీద నిలబడితే తను ఉద్యోగం చేసుకోగలదు. తన కాళ్ళ మీద నిలబడి ఏం సాధిస్తుందంట? తను బాగా చదువుకుని తన ఉద్యోగం తెచ్చుకుంటే తన కాళ్ళతో తను నిలబడుకోగలదు. ఇప్పుడు ఉద్యోగం తెచ్చుకొని ఏం చేస్తుందంట? తన బావ తన రాణిలా చూసుకుంటాడు కదా. మీరు ఎన్నిసార్లు చెప్పినా ఇదే. ఖచ్చితంగా నీ పెళ్లి జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఓకే రైట్. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఈరోజు మనకి ఏంటి స్పెషల్? బాలికల దినోత్సవం మ్యామ్. బాలికల దినోత్సవం ఈ కాలంలో చాలా మంది బాలికలకు వివాహాలు చేయడం చాలా జరుగుతూ ఉంటుంది, చూస్తుంటారు కదా. అది నిషేధించడానికి మనం ఈరోజు కొంచెం తెలుసుకున్నాం. మీకు ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి, హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చేయండి. ఎవరైనా చుట్టుపక్కల కూడా ఇలాంటి ఉంటే మీరు ఫోన్ చేసి నాకు పిలిచారు, సరేనా? హే బబిత, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైనా ఒంట్లో ప్రాబ్లమా? క్లాస్ అర్థం కాలేదా? లేదు, అర్థం అవుతాను. ఏమైనా ఇంట్లో సమస్యనా? అవును. ఏమైంది? మా ఇంట్లో అప్పుడే మా నాన్న పెళ్లి చేస్తామంటున్నారు. ఎందుకు? నాకేం అసలు ఇష్టమే లేదు పెళ్ళి అంటే. అవును. అసలు ఏం జరిగింది? మా అమ్మ ఎంత చెప్పినా కూడా వినడం లేదు మా నాన్న. ఒకసారి చెప్పి చూడు. మీలాగా ఎంత హే భవిత, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మా ఇంట్లో నిన్న నాకు కష్టం వచ్చింది. నాన్న మా డాడీ ఏమో కోపంతో నన్ను పెళ్లి చేస్తామంటున్నాడు. మా బావకి ఇచ్చి పెళ్లి చేస్తామంటున్నాడు. నాకేమో పెళ్లి అస్సలు ఇష్టం లేదు. ఎందుకు నేను మ్యారేజ్ చేసుకున్నాను? నాకేమో బాగా మంచి స్థాయిలో ఉండాలనిపిస్తుంది. మీ నాన్న చాలా మూర్ఖులా ప్రవర్తిస్తున్నాడు.
నేను పొద్దున్న క్లాస్లో చెప్పాను కదా, ఇలాంటి ప్రాబ్లం వస్తే హెల్ప్ లైన్కి ఫోన్ చేసి హలో హలో, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సూపర్వైజర్ మాట్లాడుతున్నారా? చెప్పండి, ఏమన్నా ప్రాబ్లమా? కవిత అనే అమ్మాయికి బాల్య వివాహం చేస్తున్నారు. మీరు ఎలాగైనా దాన్ని తప్పకుండా ఆపడానికి ట్రై చేయండి. నేను వస్తున్నాను. ఈవిడేనా మీ అమ్మగారు? ఎవరు వీళ్ళందరూ ఇంత పడుచున్నారు? నేను చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో సూపర్వైజర్ గా పనిచేస్తున్నాను. మీరు ఎందుకు వచ్చారండి? మీ అమ్మాయికి బాల్య వివాహం చేస్తున్నారని మాకు సమాచారం అందింది. మీరు ఈ వయసులో చేస్తే ఎట్లా అండి? ఇది చట్టరీత్యా నేరం అవుతుందండి. మా అమ్మాయి మా ఇష్టం. అదే కదా మా అమ్మాయి అండి. చట్టరీత్యా నేరం అవుతుందండి. చట్టాన్ని మేము పాటించమండి. మా ఇంట్లో నేను చెప్పిందే చట్టం. చట్టాన్ని చేస్తామా? చట్టం కాకపోయినా మా ఇంట్లో నేనేనండి చట్టం. మీరు చట్టాన్ని మీ చేతిలోకి తీసుకుంటున్నారు, అది తప్పు అవుతుంది. మా అమ్మాయి అండి ఇలా పోమ్మా, ఇలా వెళ్ళం చాలా మంది ఆ పని నేను చేస్తాను. ఎందుకు ఈ పెళ్లి విషయం బయట వాళ్ళకి ఎందుకంటే అమ్మ కలగొన్నావు. మీరిద్దరూ ఎన్ని నాటకాలు ఆడినా సరే, ఇది హలో, మేము కలెక్టర్ ఆఫీస్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాము. మీకు ఏ విధంగా సహాయపడగలము? మేడం, నా పేరు కవిత మేడం. నేను 10వ తరగతి చదువుతున్నాను మేడం. నాకు ఫస్ట్ రోజు వచ్చింది మేడం ఎస్ఐ రైటింగ్లో. కానీ మా డాడీ ఏమో పెళ్ళికి అంటున్నాడు మేడం. నాకేమో బాగా చదవాలనిపిస్తుంది మేడం. మా బావతో ఇచ్చి పెళ్లి చేస్తారంటున్నాడు మేడం. సరే, దీని గురించి మీరేమీ ఆలోచించకండి. మీ అడ్రస్, ఫోన్ నెంబర్ చెప్పండి. దీని గురించి మీరేమీ ఆలోచించకండి. ఫోన్ నెంబర్, అడ్రస్ పంపండి. అనంతపురం, రాప్తాడు మండలం. ఏదో కూడా సహాయం చేయండి మేడం. సహాయం చేస్తాము, మీరేం బాధపడకండి. ఓకే. అందరు నవ్వ సరజో సర్వపాపః ఉదావదే ఫల్గుణే కరతో జా పుణ్యతా ప్రణేతా దినేక పుణ్యనదే పవిత్రతే అయోధ్యా మధురామాజా కాశీ కాంచీ అవంతికా. పెళ్లి కూతురు టెంకాయ పులిహిత్వానామత్యాది పుణ్యపదే విరాజతే సకల గుల్మల స్వామి పుష్కర ప్రేసేత శేషాగర. పెళ్లి కొడుకు తాగు తీసుకున్నాం. ఎవరిక్కడ పుల్లయ్యా? నేనే. మీ పాప వయసు ఎంత? మీరు చేసిన పని ఏంటి? మా అమ్మాయి అండి 14 ఏళ్ళు. మీ అమ్మాయి వయసు ఎంత? మీరు చేసిన పని ఏంటి? మా అమ్మాయి పెళ్లి చేస్తున్నామండి. సరే, బ్రావా కూడా. సార్ అరెస్ట్. మీ అమ్మాయి వయసు ఎంత? మా అమ్మాయి 14 ఏళ్ళండి. ఇది చట్టరీత్యా నేరం అవుతుంది. బాల్య వివాహాలు చేయకూడదు. మా అమ్మాయి అండి, మీకు అప్పుడే చెప్పిన చట్టం మేము మాట అయినాము అని. మీరు చట్టాన్ని మీ చేతిలో తీసుకుంటున్నారని అప్పుడే చెప్పినాం.
మా ఇష్టం అండి, మా అమ్మాయి మా ఇంట్లో పెళ్లి, మీరే రండి మాకు చెప్పడానికి. దాన్ని అరెస్ట్ చేయండి. మీరే మా అమ్మాయి పెళ్లిలో వచ్చి అరెస్ట్ చేయాలి. బాల్య వివాహాలను నిషేధిద్దాం. ఒక బాలికకు 20 ఏళ్ళు నిండేంత వరకు వివాహం చేయకూడదు. బాల్యంలో వివాహం చేయడం వలన వాళ్ళకి శారీరకంగా ఎన్నో ఇబ్బందులకు గురవుతారు. వాళ్ళ పుట్టబోయే పిల్లలకు అవయవాల లోపంతో పుడతారు. ఆడపిల్ల చేతిలో ఉండాల్సింది పుస్తకం, చెంటిబిడ్డ కాదు. ఆడపిల్ల చదువు ఇంటికి వెలుగు. సెక్షన్ 23, 22, 24 ప్రకారం 3 ఏళ్ళు జైలు శిక్ష, 10,000 జరిమానా కట్టవలసి వస్తుంది.